అందరికీ నమస్కారము. అగ్రిమెంట్ పెళ్లి 22వ భాగము. సంధ్యని చూస్తూ తన దగ్గరకు వస్తాడు. అభయ్ అలా రావటం చూసిన అనగ, వీడెవడే మన దగ్గరికి వస్తున్నాడు అని అంటుంది. సంధ్యకి ఏం చెప్పాలో అర్థం కాక అనగాని చూస్తూ ఉండగా అనగాకి ఏదో అర్థం అయినట్టు అంటే, నువ్వు ప్రేమించిన అభయ్ ఇతనేనా అని అంటుంది. సంధ్య సిగ్గుపడుతూ తల కిందకి దించుకుంటుంది. సంధ్యని అలా చూసిన అనగ నవ్వుతూ ఇద్దరిని చూస్తూ ఉంటుంది. సంధ్యని కలవటానికి వచ్చిన అభయ్, సంధ్య నీతో ఒక విషయం చెప్పాలి అని అంటాడు. సంధ్యకి ఏమీ అర్థం కాక ఏంటబ్బాయి అని అంటుంది. అనగ కూడా వీళ్ళ మాటలు వింటుంది. నేను నా ఫ్రెండ్స్ ముగ్గురం ఆర్మీ జవాన్లుగా పనిచేస్తున్నాము. మేము ఇక్కడికి రావటానికి కూడా కారణం ఉంది. మా పై అధికారులు మాకు అప్పగించిన పని మీద ఇక్కడికి వచ్చాము. మేము వచ్చిన పని పూర్తి చేశాము. మేము వెళ్ళవలసిన సమయం కూడా వచ్చింది. చక్రి, జీవన్ మా ప్రయాణానికి అన్నీ సిద్ధం చేశారు. ఇంకో 2 రోజుల్లో మేము వెళ్ళాలి అని అంటాడు. అనగా అలా అనని వీళ్ళ మాటలు వింటూ ఉండగా సంధ్య ఏడుస్తూ ఏంటి అబ్బాయి నువ్వు అంటుంది. అంటే నన్ను వదిలి వెళ్ళిపోతానంటున్నావా అని అంటుంది. అబ్బాయి బాధగా నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్ళను. అక్కడ జాబ్ మానేసి నిన్ను పెళ్లి చేసుకొని ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చేసుకొని కలిసి ఉందామని అంటాడు. సంధ్య తన కన్నీళ్లు తుడుచుకొని వద్దు అబ్బాయి, నువ్వు నీ జాబ్ వదులుకోవద్దు. నీకోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తాను అని అంటుంది. అలా కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత అభయ్ అనగా కూడా ఫ్రెండ్స్ అవుతారు. సరే, మీకు టైం అవుతుంది వెళ్ళండి, మళ్ళీ రేపు కలుస్తాను అని అంటాడు. ఇద్దరు సరే అని లోపలికి వెళ్ళిపోగా అభయ్, చక్రి జీవన్ దగ్గరకు వచ్చి ఎంతవరకు వచ్చింది వాడి చాప్టర్ క్లోజ్ చేయటానికి, అన్నీ సిద్ధంగా ఉన్నాయి కదా అని మన చీఫ్ త్వరగా తీసుకొని రమ్మంటున్నారు అని అంటాడు. హా మామ, అంతా సిద్ధం చేశాం, ఇంకా వాడు లైఫ్లో రాజకీయంలో అడుగు పెట్టడు అని అంటాడు. సాయంత్రం కాలేజ్ పూర్తి కాగానే ఇంటికి చేరుకున్న అనగా సంధ్య రూమ్కి వెళ్ళి అలానే బెడ్ మీద వాలిపోతారు. అనగా అలసిపోయి ఉంటే సంధ్య అభయ్ గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. ఇద్దరు అలా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటూ అలానే నిద్రలోకి జారుకుంటారు. సంధ్యతో మాట్లాడటానికి వాళ్ళ రూమ్కి వచ్చిన సరోజ కూతుళ్ళిద్దరూ నిద్రలో ఉండటం చూసి మెల్లగా డోర్ని దగ్గరకు వేసి కిందకి వెళ్ళిపోతారు. హాల్లో ఉన్న సురేష్ తన భార్యని చూస్తూ ఏంటి సరోజ, అమ్మాయితో మాట్లాడలేదా, త్వరగానే వచ్చేసావు అని అంటాడు. లేదండి, పిల్లలిద్దరూ పడుకున్నారు, బాగా అలసిపోయినట్టున్నారు, ఎందుకు వాళ్ళని నిద్ర లేపటం అని వచ్చేశాను అని అంటుంది. సురేష్ కూడా ఏమీ మాట్లాడకుండా రేపటికి ఎవరిని పిలవాలా అని ఆలోచిస్తూ వాళ్ళకి కావాల్సినవన్నీ పిలుస్తూ ఫోన్ చేస్తూ ఉంటాడు. మరుసటి రోజు ఉదయం త్వరగా నిద్రలేచి సురేష్, సరోజ కలిసి అన్ని పనులు పూర్తి చేసుకొని ఇంటికి తోరణాలు కడతారు. ఇంటి అలంకరణ పూర్తి చేసుకొని ఎంగేజ్మెంట్కి కావాల్సిన అన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉంటారు. బంధువులు కూడా ఒక్కొక్కరుగా వస్తూ ఉండగా వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించి వాళ్ళకి కావాల్సినవి కూడా చూసుకుంటూ ఉంటారు. అనగా సంధ్య ఎప్పటిలాగే రెడీ అయ్యి కిందికి రాగా కింద ఉన్న వాతావరణాన్ని చూస్తూ అయోమయంగా తన తల్లి సరోజ దగ్గరకు వెళ్ళగా, సరోజ తన కూతుర్ని చూసి వచ్చావా తల్లి అని అంటూ తన చేతిలో చీర, నగలు, పూలు పెట్టి అనగా నువ్వు అక్కని దగ్గరుండి రెడీ చెయ్యి అని అంటుంది. అనగా తన తల్లిని, అక్క చేతిలో ఉన్న వాటిని చూస్తూ ఏంటమ్మా, మాకేం అర్థం కావట్లేదు, ఏంటి ఇదంతా అని అంటుంది. సరోజ నవ్వుతూ చిట్టి తల్లి, ఈరోజు అక్కకి ఎంగేజ్మెంట్. వాళ్ళు అక్కని చూశారు, అక్క వాళ్ళకి బాగా నచ్చింది. అందుకే తొందరగా పెళ్లి చేసుకొని అక్కని తీసుకొని వెళ్ళిపోవడానికి వస్తున్నారు అని. ఆ తల్లి మాటలకు ఇద్దరు షాక్ అయ్యి అలానే ఉండిపోతారు. సంధ్యకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. తన కన్నీళ్లు బయటికి రాకుండా లోపలే ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళిపోతుంది. సంధ్య అలా వెళ్ళడం చూసిన బంధువులు అంతా ఏంటి సరోజ, సంధ్య అమ్మ సిగ్గుపడుతుంది అని అంటారు. అనగా వాళ్ళ మాటలకు సమాధానం కూడా చెప్పకుండా తను కూడా బయటకు నవ్వుతూ లోపల బాధపడుతూ తన అక్క దగ్గరికే వెళ్తుంది. రూమ్కి వచ్చిన సంధ్య ఏడుస్తూ అలానే కింద కూర్చొని ఉండిపోతుంది. రూమ్కి వచ్చిన సంధ్య ఏడుస్తూ అలానే ఉండిపోతుంది. రూమ్కి వచ్చిన అనగా తన అక్క పక్కన కూర్చొని సంధ్యను హగ్ చేసుకొని ఏడవకక్క, అబ్బాయికి ఫోన్ చేసి చెప్పు, తను ఏదో ఒకటి చేస్తాడు అని అంటుంది. ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి చెయ్యకపోతే నీ పెళ్లి అతనితో జరిగిపోతుంది, తర్వాత ఏమీ చెయ్యలేము అని అంటుంది. సంధ్య తన కన్నీళ్లు తుడుచుకొని సరే అని తన ఫోన్ కోసం చూస్తుంది. కింద అంతా హడావుడిగా ఉండటంతో సరోజ అందరికీ కావాల్సినవి చూసుకుంటూ కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అది చూసిన సురేష్ ఎందుకు సరోజ అంత కంగారుగా ఉన్నావు అని అంటాడు. సరోజ తన కంగారుని తగ్గించుకుంటూ అది కాదండి, పెళ్ళంటే మాటలా, ఎన్ని పనులుంటాయి, అవన్నీ ఎలా చేయాలో ఎలా మొదలు పెట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదని అంటుంది. సురేష్ నవ్వుతూ నువ్వు ఇలా కంగారు పడకుండా ఉంటే అన్నీ నిదానంగా జరుగుతాయి, సరేనా అని అంటారు. వీళ్ళు ఇలా మాటల్లో ఉండగా బయట 2 కార్లు వచ్చి ఆగుతాయి. పెళ్లి కొడుకు ఫ్యామిలీ అంతా రావటంతో సురేష్, సరోజ వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తారు.
సరోజ అమ్మాయి రెడీ అయిందో లేదో వెళ్ళి చూసి తీసుకొనిరా అని అంటాడు. వెంటనే సరోజ సంధ్య రూమ్‌కి దగ్గరకు వెళ్ళగా, అప్పటికి సంధ్య అభయ్‌కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది. అంతా విన్న అభయ్, సరే నేను వస్తున్నాను. మీ వాళ్ళతో నేను మాట్లాడతాను అని ఫోన్ పెట్టి చక్రి జీవన్ కొన్ని పనులు అప్పజెప్పి తన బైక్ మీద సంధ్య వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. అమ్మా సంధ్య, పెళ్లి వాళ్ళు వచ్చారు. రెడీ అయ్యావా అని అంటారు. తల్లి మాటలకు సంధ్య తన బాధను దిగమింగుకొని అభయ్ మీదున్న నమ్మకంతో వెళ్లి రెడీ అవుతుంది. బయటకు వచ్చిన కూతుర్ని చూసి సంతోషంగా తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని మహాలక్ష్మిలా ఉన్నావని అంటూ కిందకి తీసుకొని వెళ్తారు. సంధ్య చాలా అందంగా ఉంటుంది. మేకప్ లేకపోయినా తెల్లని పాల వంటి ఒంటి రంగు, గులాబీ రంగు లాంటి పెదాలు, తన నడుము కింద వరకు ఉన్న వాలు జడ, తలలో మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా పెట్టిన మల్లెపూలు, నెమలికంఠం రంగు లాంటి పట్టుచీర, చేతికి నిండుగా గాజులు వేసుకొని ఉంటుంది. సంధ్యని తీసుకొని తన చేతికి కాఫీ ఇచ్చి సరోజ ఒక పక్కగా నిల్చొని ఉండగా, సంధ్యను చూసిన అందరికీ నోట మాట రావటం కూడా లేదు. ఇంక పెళ్ళికొడుకైతే చెప్పనవసరం లేదు. రెప్ప కూడా వేయకుండా మరిచిపోయి మరీ చూస్తూ ఉంటాడు. అందరి మనసులోనూ ఒకటే మాట. ఎంత అందంగా ఉంది. మహాలక్ష్మిలా ఉంది అని అనుకుంటూ ఉంటారు. సంధ్య అందరికీ కాఫీ ఇచ్చి వాళ్ళకి ఎదురుగా కింద కూర్చొని ఉంటుంది. పంతులు గారు అందరినీ చూస్తూ అమ్మా, రాహుకాలం రాకముందే కార్యక్రమం చేసుకుందాం. సమయం అవుతుంది అని అంటారు. పంతులు గారు మాటలకు అందరూ సరే అని అనగా, సంధ్య అనగా కంగారుగా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. అనగ సంధ్యను చూస్తూ నువ్వు భయపడకు అభయ్ వస్తాడు అని తన అక్కకు ధైర్యం చెప్తూ ఉంటుంది. బాబు అరవింద్, ఇదిగో అమ్మాయికి ఉంగరం తొడుగు అని పంతులు గారు ఇవ్వగా, అరవింద్ సంతోషంగా ఉంగరాన్ని తీసుకొని సంధ్య చేతికి పెట్టడానికి తన చేతిని చాచగా, సంధ్య తన చేతిని ఇవ్వకుండా అలానే కిందకు తలదించుకొని ఉంటుంది. సంధ్య సిగ్గుపడుతుంది అని అనుకొని, బాబు అమ్మాయి సిగ్గుపడుతుంది. నువ్వే పెట్టు అని అంటాడు. అరవింద్ వాళ్ళ అమ్మ మాలిని గారు. అప్పుడు ఇంటి ముందు బైక్ ఆపి పరుగున లోపలికి వచ్చిన అభయ్ తను సిగ్గుపడటం లేదు. బాధపడుతుంది. మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకరికి భార్య కావటానికి తన మనసు ఒప్పుకోక అని అంటాడు. అభయ్ మాటలకు తల ఎత్తి చూసిన సంధ్య తన కళ్ళ నీళ్ళ తుడుచుకొని అభయ్‌ని చూస్తూ ఉండగా అనగా సంతోషంతో మనసులో డాన్స్ వేస్తూ ఉంటుంది. అక్కడ అభయ్‌ని చూసిన అందరూ అయోమయంగా చూస్తూ ఉండగా సురేష్ అభయ్ దగ్గరకు వచ్చి, "ఎవరు బాబు నువ్వు? ఎందుకు శుభకార్యానికి అడ్డుపడుతున్నావు?" అని అంటుంది. అభయ్ లోపలికి వచ్చి సురేష్‌కి ఎదురుగా నిలుచొని, "నేను సంధ్యని ఒకరిని ఒకరం ఇష్టపడుతున్నాము" అని అంటాడు. అభయ్ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళందరూ గుసగుసలాడుకోవటం మొదలుపెడతారు. అది చూసిన సురేష్ కోపంగా, "చూడు బాబు, నా కూతురు ఎవరిని ఇష్టపడటం లేదు. దయచేసి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి" అని అంటాడు. అభయ్ సంధ్య భుజం చుట్టూ చేతులు వేసి, "ఇది నా పెళ్ళాం. నా పెళ్ళాన్ని మళ్ళీ పెళ్లి చేసుకునే ధైర్యం ఇక్కడ ఎవడికి ఉందో నేను చూస్తాను. బోర్డర్‌లో శత్రువుల్ని చంపిన నాకు ఇక్కడ నా పెళ్ళాన్ని నాతో ఎలా తీసుకొని వెళ్ళాలో నాకు తెలుసు" అని అంటాడు. అరవింద్ వాళ్ళమ్మని చూస్తూ, "అమ్మా, మనం వెళ్ళిపోవటం మంచిది" అని అంటూ అభయ్ దగ్గరకు వచ్చి తనని హగ్ చేసుకొని, "మీరు చాలా అదృష్టవంతులు భయ్యా. సంధ్య బంగారం" అని అంటూ బయటకు వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న బంధువులు కూడా సురేష్, సరోజలను తలా ఒక మాట అంటూ వెళ్ళిపోతారు. సురేష్, సరోజనులకు ఏం మాట్లాడాలో అర్థం కాగా అక్కడే కింద కూర్చొని ఏడుస్తూ ఉండగా సంధ్య తన తండ్రి దగ్గరికి వెళ్ళి, "నాన్న" అని అంటూ పట్టుకోవడానికి చూడగా, సురేష్ కోపంగా, "ముట్టుకోకు. నా పెద్ద కూతురు ఈరోజు చచ్చిపోయింది. ఇంక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. వెళ్ళిపో. నా ఇంట్లో ఒక్క క్షణం కూడా నువ్వు ఉండటానికి వీలు లేదు" అని అంటాడు. సంధ్యకి ఏం చెయ్యాలో అర్థం కాక, "అది కాదు నాన్న. ఒక్కసారి నేను చెప్పింది వినండి" అని అంటూ ఉండగా, "నువ్వు వెళ్తావా లేదా మమ్మల్ని నీ కళ్ళ ముందే చావమంటావా" అని అంటాడు. సంధ్యకి ఇంకా వేరే దారి లేక అభయ్‌తో కలిసి బయటకు వెళ్ళిపోతుంది. ముగ్గురు అలానే బాధపడుతూ ఉంటారు. సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఎవరి బాధల్లో వాళ్ళు ఉండగా అభయ్ సంధ్యని తీసుకొని అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుంటాడు. అప్పటికి అక్కడ చక్రి, జీవన్ పెళ్లికి కావాల్సినవన్నీ పూర్తి చేసుకొని ఉంటారు. పెళ్లి చేసుకొని వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్‌కి సంధ్యని తీసుకొని వెళ్తారు. చక్రి, జీవన్ వాళ్ళు సామాన్లు తీసుకొని హోటల్‌లో రూమ్ తీసుకొని అక్కడ ఉంటారు. సాయంత్రం కావటంతో అనగా లేచి ఫ్రెష్ అయ్యి వాళ్ళ అమ్మా నాన్నకి ధైర్యం చెప్పి వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడుతుంది. అలా ముగ్గురు లేచి వాళ్ళ మనసులో ఉన్న బాధను ఎవరికి కూడా బయట కనపడనివ్వకుండా మామూలుగా ఉంటూ ఉండగా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అందరూ వీళ్ళ గురించి గుసగుసలాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటలు విన్న అనగా సరోజ బాధపడుతూ ఉంటారు. రూమ్‌కి వచ్చిన సంధ్య ఏడుస్తూ అక్కడ ఉన్న సోఫాలో కూర్చొని ఉండగా అభయ్ వచ్చి తన పక్కన కూర్చొని, "మీ వాళ్ళ కోసం ఆలోచిస్తున్నావా? బాధపడకు సంధ్య. మీ వాళ్ళకి నువ్వు అంటే చాలా ఇష్టం. నీకు దూరంగా ఎక్కువ రోజులు ఉండలేరు.
చూస్తూ ఉండు. మీ వాళ్ళ నుండి నీకు త్వరలోనే ఫోన్ వస్తుంది అని అంటాడు. సంధ్య అభయ్‌ని చూస్తూ నా కన్నవాళ్లకు ఎలానో బాధనే మిగిల్చాను. కనీసం నన్ను కట్టుకున్న వాడినైనా సంతోషంగా చూసుకోవాలి అని మనసులో అనుకుంటూ బయటకు నవ్వుతూ నిజంగా నువ్వన్నది జరుగుతుందా అభయ్? అని అంటుంది. అభయ్ తన నుదుటన ముద్దు పెట్టి తప్పకుండా జరుగుతుంది అని అంటాడు. అలా ఇద్దరూ కొంచెం సేపు మాట్లాడుకుంటూ ఉంటారు. సురేష్ బ్యాంక్‌కి, అనగా కాలేజ్‌కి 2 రోజులకు వరకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటారు. హాల్‌లో ఉన్న సురేష్ ఇంకా అదే ఆలోచిస్తూ ఉండగా అనగా సరోజ సురేష్‌కి చెరొక పక్క కూర్చుంటారు. అనగా తన నాన్న గుండెల మీద తలపెట్టి హగ్ చేసుకుంటుంది. సరోజ సురేష్ చేతిని పట్టుకొని ఇంకా ఇలా ఎన్ని రోజులండి బాధపడుతూ కూర్చుంటాము. ఇప్పుడు మనతో అనగ ఉంది. దానికోసమైనా ఆలోచించి ముందడుగు వెయ్యాలి కదా! అని అంటారు. ఇప్పటికి 2 రోజుల నుండి ఇంటిలోనే ఉంటున్నారు. అనగాని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి మీరు కూడా బ్యాంకుకి వెళ్ళండి అని అంటుంది. సురేష్ అన్నగా తల నిమురుతూ తన భార్య అన్న మాటలో ఆలోచనలో పడతాడు. సరే సరోజ అని అంటూ అమ్మ అనగా నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా తల్లి. నిన్ను కాలేజ్ దగ్గర దింపి నేను బ్యాంకుకి వెళ్తాను అని అంటారు. అనగాని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి సురేష్ బ్యాంకుకి వెళ్ళిపోతాడు. అలా ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండగా అనగా కూడా తన డిగ్రీ మొదటి సంవత్సరం సగం పూర్తి చేస్తుంది. ఇక్కడ సంధ్య అబ్బాయిల మధ్య బంధం కూడా బలపడుతుంది. తన తల్లి తండ్రిని చూడకుండా ఉండలేని సంధ్య రోజు అభయ్ ఆఫీస్‌కి వెళ్ళిన తరువాత తన ఫ్యామిలీని చూడటానికి వెళ్తుంది. అందరినీ దూరం నుండి చూస్తూ ఆనందపడుతూ తిరిగి ఇంటికి చేరుకుంటుంది. అలా రోజు సంధ్య అభయ్‌కి తెలియకుండా వెళ్తుంది. కానీ అభయ్ సంధ్యకి తెలియకుండా తన వెనక మనిషిని పెట్టడంతో అభయ్ ఎప్పటికప్పుడు తన గురించి తెలుసుకుంటూ ఉంటాడు. 6 నెలల తర్వాత సంధ్య నిన్ను ఎటూ కదలకుండా కూర్చోమని చెప్పాను కదా! నీకు కావాల్సినవి నేను చేసి పెడతాను. నువ్వు తిని కూర్చో చాలు అంటాడు అభయ్. సంధ్య నవ్వుతూ అభయ్ జస్ట్ నాకిప్పుడు మూడవ నెల అంతే కదా! నా పనులు నేను చేసుకోగలను. నా పనులు కూడా నువ్వే చెయ్యాలా చెప్పు అని అంటుంది. అభయ్ నవ్వుతూ నువ్వు నా లైఫ్‌లోకి రాకముందు నాకంటూ ఎవరు లేరు సంధ్య. ఇప్పుడు నువ్వు మన పాప ఉన్నారు. నేను పొందలేని జీవితాన్ని నా కూతురికైనా ఇవ్వాలి అని అంటూ వంట పనిలో పడిపోతాడు. రోజు తన ఫ్యామిలీని చూడటానికి వెళ్తున్న సంధ్యకి తను నెల తప్పిన దగ్గర నుంచి అభయ్ అస్సలు ఇంటి నుండి బయటకి వెళ్ళనివ్వట్లేదు. ఒకరోజు అభయ్ ఆఫీస్ నుండి ఇంటికి రాగా సంధ్య హాల్‌లో బాధగా కూర్చొని ఉండటం చూసి తన దగ్గరకు వెళ్ళగా ఏంటి సంధ్య అలా ఉన్నావు? ఏం జరిగింది? అని అంటాడు. సంధ్య ఏడుస్తూ అభయ్ మా వాళ్ళని చూసి చాలా రోజులయింది. నాకు వాళ్ళని చూడాలని ఉంది అని అంటుంది. అభయ్ నవ్వుతూ సరే కొద్ది రోజులు ఓపిక పట్టు. మీ వాళ్ళతో నేను ఒకసారి మాట్లాడతాను. నిన్ను వాళ్ళ దగ్గరికి చేరుస్తాను అని అంటాడు. సంధ్య నవ్వుతూ నిజమా అభయ్? మళ్ళీ నేను మా ఫ్యామిలీతో కలిసి ఉంటానా? అని అంటుంది సంతోషంగా. నిజంగా నువ్వు ఇలా ఉంటే మన బేబీ ఫీల్ అవుతుంది. కొంచెం నవ్వు అని అంటాడు. అలా ఇద్దరు కొంచెం సేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఎప్పటిలానే సురేష్ అనగా కాలేజీకి వెళ్ళగా మార్కెట్‌కి వెళ్ళిన సరోజ తన పనులు పూర్తి చేసుకొని వస్తూ ఉండంగా